2 డేస్ నుంచి ఈ మస్క్ మిలన్ జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. బట్ టైం అయితే సెట్ కావట్లేదు. ఏదైతే అదయింది కానీ ఈ రోజైతే జ్యూస్ ఏ టైంకైనా చేద్దామని ఫిక్స్ అయ్యా. ఈ మస్క్ మిలన్ ఫ్రూట్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. కొన్నప్పటి నుంచి 2 డేస్ నుంచి ఫ్రిడ్జ్‌లోనే ఉంది. చాలా చల్లగా ఉంది. ఇంక నిల్చొని చాలా స్పీడ్‌గా అయితే చాక్‌తో కట్ చేసేసాను. చూసారా ఎంత దీనిగా కట్ చేస్తున్నానో. నాకిట్లా కట్ చేయడం అంటే చాలా ఇష్టమనమాట. కట్ చేసి ముక్కలన్నీ గూడా కట్ చేసినంత వరకు కూడా నాకు తెలీదు ఈ జ్యూస్ ఎట్లా చేస్తానని. హాఫ్ అన్ అవర్ ముందైతే సబ్జాలైతే నానపెట్టుకున్నాను. ఈ జ్యూస్‌లో అవి కూడా వేసుకొని కలిపి తాగుదామని. ఏదో ఒక రకంగా ముక్కలైతే చిన్న చిన్నగా కట్ చేసేసి మిక్సీలో ఒక 2 నిమిషాల పాటు వేసేసా. చాలా మెత్తగా అయితే నలిగింది. ఇంకా మధ్యలో ఉన్నాయి కదా! ఈ పిక్కలు కూడా రిమూవ్ చేసేయాలండి బాబు. లేదంటే జ్యూస్ మొత్తం పాడైపోతది. ఇలా మిక్సీ వేసిన దాన్ని వేయకుండా ఇంకా ఇంట్లో ఉన్నటువంటి కస్టర్డ్ పౌడర్ ఉంది. ఇంకా దాన్ని కూడా ఒక స్పూన్ మిల్క్‌లో యాడ్ చేసుకొని వేసుకున్నా. అలాగే పంచదార వేస్తే జలుబు చేస్తుంది కదా! అని చెప్పి ఇంక ఇంట్లో ఉన్నటువంటి బెల్లం పౌడర్ అయితే ఉంది. ఆ బెల్లం పౌడర్‌ని కూడా కొంచెం యాడ్ చేసుకుందాం అని చెప్పి యాడ్ చేసుకున్నా. నేను ఇందులో మిక్స్ చేసిన ఐటెమ్స్ అన్నీ కూడా మంచివే కాబట్టి ఆల్‌మోస్ట్ టేస్ట్ అయితే బావుంటుందనే ఎక్స్‌పెక్ట్ చేశా. చూడండి ఇట్లా నేనైతే కలుపుకున్నా కస్టర్డ్ పౌడర్ ఇందులోనే యాడ్ చేసేసాను. ఫైనల్‌గా చూసారా జ్యూస్ చాలా చిక్కగా అయితే చేసుకున్నా. సబ్జాలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నా. అంతే కాకుండా ఇంకా కూలింగ్ వాటర్ కావాలన్నా ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు. జ్యూస్ అయితే చాలా సూపర్‌గా ఉందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్